మేడేను పురస్కరించుకొని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ, విద్యుత్ కార్మికులు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ ఆఫీసు నుండి బస్టాండ్ ఎదురుగా బంగ్లా సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వాల పెత్తందారుల వ్యవస్థలతో నేటికి కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున మున్సిపల్, అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ, విద్యుత్, ఉపాధ్యాయ రంగాలు, అలాగే కార్మిక కర్షక రంగాలు, అన్ని రంగాలు కూడా పెద్ద ఎత్తున ఎర్రజెండా చేతబట్టి ఈరోజు ఆ రోజు ఏ విధంగా పూర్వీకులు దాదాపు 130 సంవత్సరాల క్రితం ఈ యొక్క పెట్టుబడిదారి సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా 8 గంటల పని విధానం లేకుండా 24 గంటలు పని చేపిస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చూస్తున్న నేపథ్యంలో అలుపెరిగిన పోరాటాలు చేసి ప్రాణత్యాగం చెందించి రక్తం చిందించి ఆ రోజు పెద్ద ఎత్తున పోరాడితే సమ్మె చేసే హక్కు లేదు, సెలవు అడిగే అర్హత లేదు, అలాగే ఈరోజు ఆరోగ్యం బాగాలేదంటే ఒప్పుకునే పరిస్థితి లేదు, సమ్మె చేస్తున్నామంటే ఆ రోజు ప్రాణం పోవాల్సిందే. అటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నటువంటి పెట్టుబడిదారులు, యజమానులు కల్పించే వాళ్ళు. అటువంటి దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ప్రపంచవ్యాప్తంగా ఏకమై, ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో, యూరోప్ దేశాల్లో, ఇలాంటి దేశాల్లో పెట్టుబడిదారు వ్యతిరేకంగా పని గంటలు తగ్గించడానికి, శ్రమకు తగ్గ వేతనం తెచ్చుకోవడానికి కార్మికులు ఏకమై వేల మంది ప్రాణాలు త్యాగంగా పెడితే ఈరోజు 8 గంటల పని విధానం